మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రతిదినం కూడా దేవుని అరుణోదయ మన్నా అనేటటువంటి ఆయన యొక్క వాక్యములు ధ్యానించుచు ఈ యొక్క కార్యక్రమంలో మాతో పాటు పాలి భాగస్థులుగా ఈ సత్య సువార్తను అనేకులకు వినిపింపజేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకముగా ప్రభువు నామమున శుభములు కలుగునుగాక అని పలుకుచున్నాను. ప్రియులారా, ఈ దినం మన వాక్య భాగాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 9వ వాక్యములోని చివరి భాగాన్ని మనం గమనిస్తే అక్కడ ఫిలదెల్ఫియా సంఘముతో దేవుడు ఒక మాట అంటున్నారు. నేను నిన్ను ప్రేమించి తిని అని తెలుసుకున్నట్లు చేసేదను. గమనించండి, నేను నిన్ను ప్రేమించి తిని అని తెలుసుకునేలా చేస్తాను. సాక్షాత్తు ఈ మాట ఫిలదెల్ఫియా సంఘానికి దేవుడు, ప్రవక్త, దైవజనుడు, దేవుని సేవకుడు యోహాను గారి ద్వారా ఆయన చెప్పినటువంటి మాట. దేవుడు ఒక వ్యక్తిని ప్రేమించాడు, ఆయన్ని ప్రేమిస్తున్నాడు అని ఇతరులు తెలుసుకునేలా దేవుడు చేస్తారు. ఈ లోకంలో మీరు చూడండి, ఎవరైనా ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఆ ప్రేమ కొన్ని కార్యాల ద్వారా వ్యక్తపరుస్తారు. ఆ వ్యక్తి తప్పు చేసినప్పుడు క్షమించడంలో కానీ, ఆ వ్యక్తి ఏదైనా సాధించినప్పుడు అతనికంటూ ఏదైనా ఒక ఎంకరేజ్మెంట్ కోసం బహుకరించడంలో కానీ, తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాలు కల్పించడం కానీ, తన కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడడం కానీ, ఇలా మానవులంగా మనమే ఒక వ్యక్తిని ప్రేమించాము అంటే మన ప్రేమ వారికి అర్థమయ్యేటట్లుగా వస్తు రూపంలో కావచ్చు, మన శ్రమ కష్ట రూపంలో కావచ్చు, మన ప్రేమ బంధాల రూపంలో కావచ్చు, ఇలా మనకు తెలిసినట్లుగా మనం ఇతరులకు మన ప్రేమను వ్యక్తపరుస్తాం. ఒక మానవులే ఎదుటి వ్యక్తిని ప్రేమిస్తున్నాను అని తెలిసేలాగా ఎన్నో కార్యాలు చేస్తున్నప్పుడు సృష్టికర్త అయిన దేవుడు అంటున్నారు, ఫిలదెల్ఫియా సంఘపు అనుభవాలు కలిగినటువంటి ప్రతి ఒక్కరితో కూడా దేవుడు చెప్పే మాట ఇది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అందరూ తెలుసుకునేలా చేస్తాను. ఈ మాట చాలండి. క్రైస్తవ జీవితంలో ఇక మనకేం అక్కర్లేదు. మౌనంగా ఆయనతో పాటు నడవడమే భాగ్యం. ఆయన ప్రేమిస్తున్నాడు అనే విషయాలు ఆయనే ఇతరులకు తెలిసేలా చేస్తున్నప్పుడు ఇక మనం దేని గురించి దిగులు పడాలి? మీకు ఓ మాట చెప్తాను. యేసు ప్రభువు ఈ భూమి మీద ఆయన 3.5 సంవత్సర పరిచర్యలో తరచుగా ఒక గృహానికి వెళ్ళేవారు. మీ అందరికీ బాగా తెలిసిన కుటుంబం వారు మార్త, మరియా, లాజరు. బైబిల్లో చక్కగా రాయబడి ఉంటుంది, తాను ప్రేమించిన కుటుంబం. ఆ కుటుంబాన్ని ఎంత ప్రేమించారు ఆయన అంటే చాలా ప్రేమించారు. అయితే ఆ ఇంటి యవనస్తుడు తను చనిపోయాడు, లాజరు. అందరూ అనుకున్నారు యేసు ప్రభుకు చాలా ప్రేమ ఈ ఫ్యామిలీ అంటే, ఆయన ఈ సమయంలో ఉండింటే బాగుండు, వాళ్ళకి ఏదైనా చేస్తే బాగుండు అని ప్రజల్లో రకరకాల ఆలోచనలు మొదలవుతాయి. యేసు ప్రభు తాను ప్రేమించినటువంటి ఫ్యామిలీ ఏడుస్తూ ఉంది. వాళ్ళను చూసి వాళ్ళ దగ్గరికి వచ్చి లాజర్ని, చనిపోయినటువంటి లాజర్ని బయటికి రా అని పిలిచి అతన్ని బయటికి తీసుకురావడం, సమాధిలో నుండి తను బయటికి రావడం,
తన ప్రేమను అక్కడ వ్యక్తపరచడం మీరు చూస్తారు. అయితే నాకు ఇందులో బాగా నచ్చినటువంటి మాట ఏంటంటే, అందరూ ఏడుస్తూ ఉంటే చాలా కార్యక్రమాలకు యేసయ్య వెళ్ళారు. చనిపోయి ఒక వ్యక్తి ఎత్తబడి వస్తూ ఉంటే గవిని దగ్గర ఆ బిడ్డను లేపి తల్లికి అప్పగించడం, చనిపోయినటువంటి ఒక చిన్న బిడ్డ ఆ ఇల్లంతా ఏడుస్తుంటే వాళ్ళందరినీ బయటికి పంపించి ఆ బిడ్డను బాగు చేయడం, చాలామంది కొరకు దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశారు. చనిపోయినటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా సందర్భాలు చూసాం. అయితే ఎక్కడ ఏడ్చినట్లుగా, కానీ ఇక్కడ మాత్రం లాజరు దగ్గరికి వచ్చేసరికి ఏడుస్తున్నాడు, ఆత్మలో కలవరపడిపోతున్నాడు. ఆయన ప్రేమిస్తున్నాడు ఈ కుటుంబాన్ని అని అందరికీ అర్థమయ్యేటట్లుగా క్రియల్లో చూపిస్తాడండి దేవుడు. ఈ అరుణోదయ వేళ కూడా ఈరోజు నీ కుటుంబాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. నీ కుటుంబాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. సహోదరుడా, సహోదరి, నీ కుటుంబాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ ఏంటో నీవే కళ్ళారా చూడబోతున్నావు. క్రియలలో మాట చెప్పి మాయ చేసే ఆ వ్యక్తి కాదు, ఆయన దేవుడు. ఈ లోకంలో చాలామంది మాటలు చెప్తారు, మాయ చేస్తారు. నాకు ఒక ఆయన మాట చెప్పాడు, నాకు శేఖర్ అంటే చాలా ఇష్టం. అసలు శేఖర్ నీకు ఏది అడిగితే అది చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అన్నాడు. కానీ చివరికి తాను చేస్తానంది ఏది ఇంతవరకు చేయలేదు. మనుషులు పైకి ఊరికే మాట్లాడతారు తప్ప క్రియల్లో ఉండదు. మన దేవుడు అలా కాదండి. మన దేవుడు ఖచ్చితంగా మాట ఇచ్చాడు అంటే ఆయన ప్రేమ నీకు అర్థమయ్యేలా చేస్తాడు. ఈరోజు గుర్తుపెట్టుకోండి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పడానికి ఇతరులకు అర్థమయ్యేటట్లుగా చేస్తాడు. నీ జోలికి ఎవరన్నా వచ్చినా ఊరుకోడు, నీకేదైనా నష్టం కలుగుతున్నా ఊరుకోడు, నీకేదన్నా అవసరమైనా సైలెంట్గా చూస్తూ ఉండడు, తీసుకొచ్చి నీకు ఇస్తాడు. నువ్వు ఏదన్నా ఆపదల్లో ఇబ్బంది పడతావని తెలిసినా ఆయన దూరంగా ఉండేవాడు కాదు, నీ దగ్గరికి వచ్చి ఆ ఆపద నుంచి నిన్ను తప్పించే దేవుడు. కనుక ఈ మాటలు వింటున్న మీరు ప్రభువుని ప్రేమించడం నేర్చుకోండి. ఒక పెద్ద సేవకుడు చెప్పారు, ప్రేమించడం అంటే ఏమిటో తెలుసా అని ప్రశ్న వేసి చెప్తూ ఆయన అన్నారు, ఖర్చు చేయడమే ప్రేమించడం. సమయాన్ని, ఆరోగ్యాన్ని, మనకు దేవుడిచ్చిన వనరులను, మనకు దేవుడిచ్చిన సమస్తాన్ని దేవుని కొరకు ఖర్చు చేయడమే ప్రేమించడం. దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు, అందుకే తన కుమారుణ్ణి పంపించి ప్రాణం పెట్టేలా చేశాడు. ఖర్చు అయిపోయాడు ఆయన. ప్రేమించడం అంటే ఊరికే పైపైన మాటలు కాదు, సర్వం కోల్పోవాలి దేవుని కొరకు, సర్వం దేవుని కొరకు నిలబెట్టాలి. దేవుణ్ణి నిజంగా ప్రేమించడం ప్రారంభించు, దేవుని ప్రేమ ఏంటో నువ్వు చూడబోతున్నావు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వందనాలు. అరుణోదయ వేళ ప్రభువా, ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి బిడ్డలందరినీ మీరు దీవించండి. మీరు మమ్మల్ని ప్రేమిస్తే ఎలాగుంటుందో క్రియల్లో చూపించబోతున్నారు. మేము కూడా మిమ్మల్ని ప్రేమించడానికి, మీరు మాకిచ్చినవి ఖర్చు చేయడానికి, మా ప్రేమ నిజమైందని మేము కూడా నిరూపించుకోవడానికి అవకాశం ఇవ్వండి అయ్యా. ఎవరెవరైతే తీర్మానం తీసుకున్నారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి. దినమంతా అందరికీ శుభాలు కలుగు చేసి మీ కృపలో నడిపించమని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామాన అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.